పరలోక రాజ్యం వెళ్ళాలని అందరికీ ఆశే, అందరికీ కోరికే. కానీ భక్తి జీవితంలో ఒక్క విధానంలో కూడా వారు ఏం చేయబడలేదు. పరలోక రాజ్యం అంటే మీ తాతగారు సంపాదించిన ఆస్తి అనుకున్నావా? పరలోక రాజ్యం అంటే మీ నాన్నగారు నీకు రాసిచ్చే దస్తావేజీలు లాంటిది అనుకున్నావా? వారసత్వంగా పరలోక రాజ్యం నీకు వస్తుందనే ఆలోచనలో ఉందా? లిసన్ టు మీ, దేవుని రాజ్యము, పరలోక రాజ్యము సిద్ధపరచబడిన వారికి సిద్ధపరచబడిన స్థలము. హల్లెలూయా. హెవెన్ ఈజ్ ఎ ప్రిపేర్డ్ ప్లేస్ ఫర్ ప్రిపేర్డ్ పీపుల్ అన్నాడు దేవుని సేవకుడు. ఎవరు పడితే వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళేది కాదు. ఇక్కడ దేవుని రాజ్యం పట్ల నీకు అవగాహన ఉందా? పరలోక రాజ్యానికి ఎవరు వెళ్తారని బైబిల్ ఎప్పుడైనా చదివావా? నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలని ఎప్పుడైనా అడిగావా? ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యాన్ని చూడలేడా, చేరలేడా? చేరడం సంగతి అలా పెట్టండి. అసలు కనీసం నువ్వు చూడను కూడా ఏం చేయలేవట.